ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఈ రిసీవర్ యూజ్ చేసి మనం రిక్వైర్డ్ సిగ్నల్ని రిసీవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫంక్షన్ ఫర్ ది ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. మనం 8 FM రేడియో సిగ్నల్ తీసుకుంటే, ఇఫ్ యూ గో ఫర్ FM radio frequency range, that is FM radio frequency range is FM frequency range 88 megahertz to 108 megahertz. I will write here FM frequency range is, that is 88 megahertz to 108 megahertz. If you go for, that is AM radio frequency range is, that is 540 kilohertz to, that is approximately, that is 1650 kilohertz. So mobile communication frequency range is, that is 800 above megahertz signal. అలాగే వీడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ రేంజ్. సో దీస్ ఆర్ ది సిగ్నల్స్. ఇక్కడ మనం ఈ సర్క్యూట్ చూడండి. మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ స్పేస్లో నాకు 92.7 అనే మెగాహెర్ట్జ్ సిగ్నల్ ఉంది. సో దీన్ని యాంటీనా రిసీవ్ చేసుకుంది. సో లేదంటే ఒక ఇమేజ్ తీసుకోండి. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫర్ ది 92.7 సిగ్నల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యాంప్లిఫైర్ స్టేజ్ ఏం చేస్తుందంటే, మనకి కావాల్సిన ఇంటర్నల్గా ఆర్సీ ఫిల్టర్ ఉంటుంది, ఆర్సీ ఫిల్టర్ అండ్ RLC filter. So and you may have that is emitter base collector, or else you can use bipolar transistor, or that is FET. So both the transistor you can use. Here RF యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే, మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని, ఫర్ ఎగ్జాంపుల్ 92.7 మాత్రమే ఇక్కడ ఈ ఫిల్టర్ మ్యాచ్ చేసి మిగతా వాటిని రిజెక్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి 92.6 మెగాహెర్ట్జ్ వచ్చింది అనుకుందాం. ఇంకా ఎగ్జాక్ట్ కావాలైతే మనం సెకండ్ స్టేజ్కి వెళ్ళి సెలెక్టివిటీ యూజ్ చేసి ఆర్సీ ఫిల్టర్ ద్వారా ఎల్సీ ఫిల్టర్ వీ కెన్ సెలెక్ట్ అండ్ యాంప్లిఫై. అయితే ఇక్కడ డిటెక్టర్ దగ్గర చూడండి, మనకి ఒకవేళ ఏఎం సిగ్నల్ తీసుకుంటే, ఏఎం సిగ్నల్ ఎలా ఉంటుంది, ఇలా యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఆఫ్టర్ మాడ్యులేషన్ ఇలా ఉంటుంది. జస్ట్ అజ్యూమ్. సో ఐఎమ్ అజ్యూమింగ్ ఇది ఇలా ఉందనుకున్నాం. సో దిస్ ఈజ్ ఏఎం సిగ్నల్. మనకు కావాల్సింది ఓన్లీ రిక్వైర్డ్ సిగ్నల్, ఒరిజినల్ సిగ్నల్ ఓన్లీ. సో అందుకనే ఓన్లీ వన్ సైడ్ సిగ్నల్ వీ నీడ్ టు టేక్. అది డిటెక్టర్ ఫంక్షన్. ఇక్కడికి వచ్చేవరకు ఆడియో యాంప్లిఫైర్ మనకు వోల్టేజ్ యాంప్లిఫై చేస్తుంది, అండ్ ఇక్కడ పవర్ యాంప్లిఫైర్ విల్ యాంప్లిఫై ది కరెంట్. సో టు లిజన్ ప్రాపర్లీ. సో దట్ ఈజ్ అబౌట్ ట్యూన్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక ఫ్రీ స్పేస్లో ఒక సిగ్నల్ ఉంది, అది మనకి 92.7 అనుకుందాం. యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకున్నాం ఈఎంఏని. ఫస్ట్ యాంప్లిఫైర్ స్టేజ్ దగ్గర యాంప్లిఫై చేసాం, సెలెక్ట్ చేసాం. మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ మాత్రమే సెలెక్ట్ చేసుకుని యాంప్లిఫై చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఫస్ట్ స్టేజ్లో ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్, మనకు కంపల్సరీగా సెకండ్ స్టేజ్ యూజ్ చేసుకుంటాం. సేమ్ ప్రొసీజర్. ఎల్సీ ఫిల్టర్ యూజ్ చేసి మనకి ట్రాన్సిస్టర్ ద్వారా యాంప్లిఫై చేస్తాం. డిటెక్టర్ ఏం చేస్తుందంటే డిమాడ్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఏఎం యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ తీసుకుంటే, సో ఇలా ఉంటుంది. క్యారియర్ ఈస్ వ్యారీడ్ అకార్డింగ్ టు ది మెసేజ్ సిగ్నల్. కానీ మనకి డిటెక్టర్ ఏం చేస్తుంది, ఒరిజినల్ సిగ్నల్ మనకి ఏదైతే అదే సిగ్నల్ని ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఆడియో యాంప్లిఫైర్ విల్ యాంప్లిఫై ఎనీ వోల్టేజ్, and power amplifier will amplify the current to listen the signal properly. That is the tuned radio frequency receiver function. మనకి ఈ ఫస్ట్ యాంప్లిఫైర్ స్టేజ్ దగ్గరే మనం ట్యూన్ చేసుకుంటాం. ఎల్సీ
సర్క్యూట్ యూజ్ చేసి మనం సో ట్యూన్ చేసుకుని మనకి ఏది కావాలో ఆ సిగ్నల్ మాత్రమే తీసుకుంటాం, ఎగ్జాక్ట్ సిగ్నల్ని తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనకి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ది ఎల్సి, దిస్ ట్యాంక్ సర్క్యూట్, దట్ ఈస్ ఫిల్టర్ సర్క్యూట్, సో దెన్ ఇట్ విల్ allows and amplifies, otherwise it will stop. సో ఈ విధంగా మనం రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చే వరకు చూడండి, అప్లికేషన్స్కి రేడియో సిగ్నల్ బ్రాడ్కాస్టింగ్కి యూజ్ చేస్తారు, అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో యూజ్ చేస్తాం, శాటిలైట్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం, వైర్లెస్ ఆడియో రిసెప్షన్. సో ఎవ్రీవేర్ ద సిగ్నల్స్ ఆర్ రిసీవ్డ్ బై యూజింగ్ ట్యూన్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. అండ్ ఇక్కడ చూడండి, దట్ ఈస్ అడ్వాంటేజెస్: సింపుల్, లో కాస్ట్, లో పవర్ కన్జంప్షన్, easy to tuning and maintenance. So these are the important advantages for frequency tuned receiver. Thank you. If you have a doubt, you can ask me.